Next problem, find the area cut off between the lines y is equal to 0, between the line y is equal to 0 and the parabola y is equal to x square minus 4x plus 3. ఇది ఒక స్ట్రైట్ లైన్, ఇది ఒక పారాబోలా. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఏరియా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ముందుగా మనకి బౌండరీ లైన్స్ అనేవి లేవు ఇక్కడ. సో వేటి మధ్య కనుక్కోవాలి, ఎక్కడ నుండి ఎక్కడ దాకా ఏరియా కనుక్కోవాలి అనేది మనకు తెలియదు. అందువల్ల దీన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. ఇది y ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు కాబట్టి సో ఇది కూడా y ఈజ్ ఈక్వల్ కదా. సో x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనికి మనం రూట్స్ 1 3 3 4 వచ్చేటట్టు రాసుకోవాలి. అంటే దీని యొక్క ఫ్యాక్టర్స్ x మైనస్ 1 x మైనస్ 3. సో ఇవి రైట్ సైడ్ వచ్చినట్లయితే ప్లస్ 1 ప్లస్ 3. సో దీస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఈ రూట్స్ని బేస్ చేసుకొని ఇంకొన్ని వాల్యూస్ యాడ్ చేసుకుంటూ మనం టేబుల్ ఆఫ్ ఆర్డర్డ్ పెయిర్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 4. సో మనకి రూట్స్ అనేవి 1 3. వీటితో పాటు ఇంకొన్ని అదనంగా వాల్యూస్ తీసుకొని మనం టేబుల్ ఆఫ్ ఆర్డర్డ్ పెయిర్స్ మనం కనుక్కోవాలి. సో y అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3. ఓకే, సో ముందుగా x స్క్వేర్ అంటే 0 వస్తుంది, 4x అంటే 400 ప్లస్ 3. సో ఇక్కడ వాల్యూ మనకు 3 వచ్చేస్తుంది. అట్లానే ఇవి రెండు కూడా రూట్స్ కాబట్టి వీటికి ఖచ్చితంగా 0 వచ్చేస్తుంది 1 దగ్గర 3 దగ్గర. సో 1 పెట్టుకుంటే 1 స్క్వేర్ అంటే 1, 1 ప్లస్ 3 4, మైనస్ 4 1 4 0. అట్లానే 3 తీసుకుంటే 3 స్క్వేర్ 9, 9 ప్లస్ 3 12, మైనస్ 4 3 12, 12 మైనస్ 12 0. సో ఇవి రూట్స్ కాబట్టి అక్కడ ఖచ్చితంగా y వాల్యూ 0 వస్తుంది. అట్లానే 2 తీసుకున్నట్లయితే 2 స్క్వేర్ అంటే 4, 4 ప్లస్ 3 7, మైనస్ 4 2 8, 7 మైనస్ 8 మైనస్ 1 వి గెట్. 4 తీసుకున్నట్లయితే 4 స్క్వేర్ అంటే 16, మైనస్ 4 4 16, 16 మైనస్ 16 అది అంతవరకు క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ 3 ఉంటుంది. సో ఇది ఇంతవరకు మనకి సరిపోతాయి. ఈ రూట్స్తో పాటు దానికి అబోవ్ బిలో ఇంకొక 2 వాల్యూస్ తీసుకుంటే సరిపోతుంది. సో వీటిని మనం గ్రాఫ్లో ఇండికేట్ చేసుకుందాం. సో y యాక్సిస్, x యాక్సిస్. సో మనం తీసుకున్న వాల్యూస్ అన్నీ కూడా పాజిటివ్ వాల్యూసే కాబట్టి నెగిటివ్ x యాక్సిస్ మనం పెద్దగా చూపించాల్సిన అవసరం లేదు. ఓకే, 0 to 4 ఓన్లీ. సో ఇక్కడ 0 తీసుకుందాం. సో x ఈజ్ ఈక్వల్ టు 1. ఇదే డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే గ్రాఫ్ నీట్గా వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 2, x ఈజ్ ఈక్వల్ టు 3, x ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, సో y వాల్యూ వచ్చేసి మ్యాక్సిమం వాల్యూ, yకి మ్యాక్సిమం వాల్యూ 3 వచ్చింది. సో దాన్ని మనం ఇక్కడ కూడా ఇదే డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. 1 2 3. ఓకే, సో మినిమం వాల్యూ -1, మినిమం వాల్యూ -1. సో దీన్ని మనం -1గా ఇండికేట్ చేసుకుందాం. సో ఫస్ట్ 0కి 3 వచ్చింది, 0కి x 0 అయితే y 3. సో x 0 అంటే ఇది, y 3 అంటే ఇక్కడ. సో ఇక్కడ ఇండికేట్ చేసుకోవాలి. తర్వాత x 1 అయితే y 0. సో x 1 అంటే ఇది, y 0 అంటే ఇంకా దాని మీదే తీసుకుంటాం మనం. సో దట్ ఈస్ ద రూట్. అట్లానే 2 అనే దానికి -1. సో x 2 అయితే y వాల్యూ -1. సో దట్ ఈస్ ద పాయింట్. సో x 3 అయితే y 0. x 3 అంటే ఇది, y 0 అంటే ఇక్కడే ఉంటుంది ఎందుకంటే x యాక్సిస్ మీద y ఎక్కడైనా 0నే. సో x 4 అయితే y వాల్యూ 3. సో x 4 ఇది, y వాల్యూ 3 అంటే సో y 3 x 4 ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యేటటువంటి ప్లేస్ మనం తీసుకోవాలి. సో ఈ పాయింట్స్ అన్నీ జాయిన్ చేసుకుందాం మనం. ఓకే, సో దిస్ ఈజ్ ద గ్రాఫ్. సో y ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ ఈ ఫామ్లో ఉన్నది ఖచ్చితంగా యూ షేపే వస్తుంది. ఇట్ రిప్రజెంట్స్ ఏ పారాబోలా. ఓకే, సో వాళ్ళు అడిగింది y ఈజ్ ఈక్వల్ టు 0, దట్ మీన్స్ x యాక్సిస్. x యాక్సిస్కి ఈ పారాబోలాకి మధ్యలో ఉన్నటువంటి ఏరియా. సో దిస్ ఈజ్ ద ఏరియా వీ హ్యావ్ టు ఫైండ్. సో ఇది x యాక్సిస్, అట్లానే ఇది మన గ్రాఫ్ యొక్క పారాబోలా ఫామ్. సో ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ఏరియా మనం కనుక్కోవాలి.
సో దాన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేద్దాం. సో రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు, సో లిమిట్స్ వచ్చేసి 1 2 3 1కి 3కి మధ్యలో బౌండ్ అయి ఉంది అది. సో ఇంటిగ్రల్ 1 2 3. సో ఇక్కడ మనం ఇది మన డౌన్వర్డ్ కర్వ్ అది. సో అప్వర్డ్ కర్వ్ అంటే మనం ప్లస్ తీసుకొని చేస్తాం, డౌన్వర్డ్ కర్వ్ అంటే మైనస్ తీసుకొని చేస్తాం. సో ఈ ప్లస్ మైనస్ ఇబ్బంది వద్దు అనుకుంటే డైరెక్ట్గా మనం మాడ్యులస్ అప్లై చేసి కూడా చేయొచ్చు. సో రెండు రకాలుగా ఈ విధంగా మైనస్ అనేది రిప్రజెంట్ చేయొచ్చు. ఇది డౌన్వర్డ్ కర్వ్ అయితే మైనస్ రిప్రజెంట్ చేస్తారు, మైనస్ ఆఫ్ x² మైనస్ 4x ప్లస్ 3 dx ఇలా రాయొచ్చు. లేదంటే ఇంటిగ్రల్ 1 2 3 మాడ్యులస్ ఆఫ్ ఇంటిగ్రల్ 1 2 3 x² మైనస్ 4x ప్లస్ 3 dx మాడ్యులస్ క్లోజ్డ్. సో ఇట్లా డౌన్వర్డ్ కర్వ్ అయితే మైనస్ చూపిస్తాం, అప్వర్డ్ కర్వ్ అయితే ప్లస్ చూపిస్తాం. సో ఈ ప్లస్ మైనస్ ఇలాంటి ఇబ్బంది వద్దు అనుకున్నప్పుడు మనం ఎంటైర్ కర్వ్కి మనం మాడ్యులస్, ఓకే, ఇంక్లూడింగ్ ఇంటిగ్రల్ మాడ్యులస్ ఆఫ్ ఇంటిగ్రల్ 1 2 3 x² మైనస్ 4x ప్లస్ 3 హోల్ dx మాడ్యులస్ క్లోజ్డ్. ఇలా రెండు రకాలుగా మనం రిప్రజెంట్ చేయొచ్చు. నేను ఈ విధంగా ఫాలో అవుతున్నాను. సో మైనస్ అవుట్ సైడ్ పెట్టేసుకోండి. ఇంటిగ్రల్ x² అంటే x³ 3 మైనస్ 4 ఇంటూ ఇంటిగ్రల్ x అంటే x²/2 ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ dx మీన్స్ x. సో ద లిమిట్స్ ఆర్ 1 2 3. ఓకే, the continuation. So first we have to substitute upper limit. ముందుగా మనం అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 3³ 3 అంటే 27/3 మైనస్ 4/2 అంటే 2 2 క్యాన్సిల్ అవుతుంది. సో 2 ఇంటూ x² అంటే 3² 2 9 18 వస్తుంది, ప్లస్ 3 3 9. సో మైనస్ హోల్ బ్రాకెట్ తీసుకుందాం. అప్పర్ మైనస్ లోయర్. సో లోయర్ లిమిట్ 1³ 3 అంటే 1 వచ్చేస్తుంది, మైనస్ 2 ఇంటూ 1² అంటే 1 2 1 2 ప్లస్ 3 1 3. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 27/3 అంటే 3 9 3 1 3 9. సో 9 9 18 18 మైనస్ 18 అంటే 0 వచ్చేసింది, మైనస్ 1/3 3లో 2 పోతే 1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ 1/3 3 1 3 ప్లస్ 1 అంటే 4/3. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఏరియా 4/3 స్క్వేర్ యూనిట్స్. ఓకే, థ్యాంక్ యూ.